వైసీపీ మేనిఫెస్టోను ఉగాది నాడు విడుదల చేయనున్నారు. ఆ పార్టీ అధినేత జగన్ ఆ రోజు విజయవాడలో మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. నవరత్నాలు, పాదయాత్రలో ఇచ్చిన హామీలు, బీసీ డిక్లరేషన్, వృద్ధులు, మహిళలు, పింఛనర్లపై వైకాపా దృష్టి సారించింది. ఎన్నికల సంఘం పోలింగ్ సమయాన్ని గంట పెంచింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసే పోలింగ్ ప్రక్రియను 6 గంటల వరకు పెంచుతూ తాజా ఆదేశాలు జారీ చేసింది. ఓటర్ల పెరుగుదల, వీవీప్యాట్ల వినియోగంతో తాజా నిర్ణయం తీసుకుంది. అమేథీ పార్లమెంట్ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థి స్మృతి ఇరానీ రాహుల్ గాంధీపై సంచలన విమర్శలు చేశారు. 2 రోజుల ఎన్నికల ప్రచారానికి అమేథీ వచ్చిన స్మృతి రాహుల్పై విమర్శల వర్షం కురిపించారు. అమేథీ ప్రజలు ఇచ్చిన మద్దతుతో 15 ఏళ్లు ఎంపీగా అధికారంలో చెలాయించిన రాహుల్ గాంధీ మరో నియోజకవర్గంలో నామినేషన్ వేసేందుకు వయనాడ్ వెళ్లారని ఆమె చెప్పారు. సొంత నియోజకవర్గమైన అమేథీని వదిలి వెళ్లిన రాహుల్ గాంధీ ఇక్కడి ప్రజలను అవమానపరిచారని స్మృతి ఇరానీ విమర్శించారు. బీజేపీ శ్రీమంతుల కొమ్ము కాస్తుంటే కాంగ్రెస్ నిరుపేదలు, రైతులు, దళితుల సంక్షేమానికి పాటుపడుతోందన్నారు మాజీ సీఎం సిద్ధరామయ్య. మోదీకి ప్రచారం చేసుకునేందుకు అభివృద్ధి ఏదీ లేకపోవడంతో వివాదాస్పద అంశాలను లేవనెత్తి సమాజంలో విద్వేష బీజాలు నాటుతున్నారని ఆరోపించారు. బీజేపీ దృష్టిలో దొంగలు కూడా చౌకీదార్లేమోనంటూ ఆయన వ్యాఖ్యానించారు. ఆరోగ్యం సహకరించేంత వరకు దేశ ప్రజల, రాష్ట్ర ప్రజల ప్రయోజనాల పరిరక్షణ కోసం రాజకీయాల్లో కొనసాగుతారని జేడీఎస్ జాతీయ అధ్యక్షుడు దేవేగౌడ ప్రకటించారు. 86 పడిలో పడ్డ తనలో ఉత్సాహం ఇంకా ఏమాత్రం తగ్గలేదన్నారు. దక్షిణాదిన బీజేపీ దూకుడుకు ఈసారి కర్ణాటక నుండే బ్రేక్ పడనుందని జోసెఫ్ చెప్పారు. దేశ ప్రయోజనాల కోసం కాంగ్రెస్తో పొత్తు కుదుర్చుకున్నామని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కేరళలోని వయనాడ్ నుంచి బరిలోకి దిగడం వల్ల దక్షిణాది రాష్ట్రాలపై కొంతమేరకు ప్రభావం ఉంటుందన్నారు. బీఎస్పీ ఎస్పీ కూటమి అభ్యర్థి చౌదరి అజిత్ సింగ్ ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ప్రధాని మోదీ తాను మహిళల పక్షపాతిని చెప్పుకుంటున్నారని, 3 తలాక్ గురించి మాట్లాడే ఆయన తన భార్యకు ఒక్కసారి కూడా తలాక్ చెప్పకుండానే విడిచి పెట్టేశారని ఆరోపించారు.